శ్రీమాత్రే నమః. పరీక్షితు వృత్తాంతం. ఆ మునీంద్రుడు కుమారుడికి విన్నవించారు. అతడు మహాతపస్వి. క్రుద్ధుడై కమండలంలో ఉన్న నీటిని చేతిలో పోసుకుని శపించాడు. నా తండ్రి మెడలో మృతసర్పాన్ని వేసిన పాపాత్ముణ్ణి నేటికి 7వ రోజు తక్షకుడు కాటువేయుగాక అని అన్నాడు. ఈ శాపవార్త మరొక మునిబాలకుడి ద్వారా పరీక్షితుకు చేరింది. శాపం అనివార్యమని గ్రహించి రాజు పెద్దలను మంత్రులను సమావేశపరిచాడు. ఉపాయం చెప్పండని అభ్యర్థించాడు. మృత్యువు అనివార్యమే అయినా సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిభావంతులు ఉపాయాలతోనే కదా ఎవరైనా కార్యాలు సిద్ధించేది. మణిమంత్ర ఔషధాల ప్రభావం అపారం. వాటికి సాధ్యం కానిది లేదు. పాము కరిచి మరణించిన భార్యను ఒక ముని రక్షించుకుని తన ఆయుర్దాయంలో సగం ఇచ్చి బతికించుకున్నాడని వెనకటికి ఒక కథ విన్నాను. అందుచేత రేపు ఏమి జరుగుతుంది అంటే చెప్పలేం. చనిపోతారనుకున్న వారు బతకవచ్చు. అంత మాత్రాన దైవం మీదనే భారం పెట్టి కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. సర్వసంగ పరిత్యాగులున్న యతీశ్వరులే భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుతున్నారు. ఏ ప్రయత్నం లేకుండా కూర్చోవడం లేదు. ఎవరైనా తమంత తాము పిలిచి భోజనం వడ్డించినా, మరో విధంగా పండో కాయో చేతికి ఇచ్చినా నోటిలో వేసుకునే పాటి ప్రయత్నమన్నా చేయాలి కదా. ఎవరైనా మన కోసం తిని పెడతారా, లేక పదార్థం తనంతట తానే పొట్టలోకి ప్రవేశిస్తుందా? అందుచేత కార్యం సిద్ధించే వరకు ప్రయత్నం చేయవలసింది. అప్పటికీ సిద్ధించకపోతే దైవం అనుకూలించలేదని మనస్సును ఊరడించుకోవాలి. ఈ ప్రసంగం విన్న మంత్రులు పరీక్షిత్తుకు ఉపాయమైతే చెప్పలేదు కానీ అర్ధాయుర్దాయం ఇచ్చి భార్యను రక్షించుకున్న ముని కథ వివరించమని అడిగారు. రాజు ఈ విధంగా వివరించాడు.